దగ్గర ఒక ఖర్చు అనేది కొంచెం తక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే మన పాదం ఖర్చుతోటే మనం నెక్ తీసుకుంటాం కాబట్టి నెక్ ఖర్చు అనేది తక్కువ తీసుకోవాలి. ఇక్కడ మనకు డాట్ అనేది ఉంది. ఈ డాట్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుండి కింది నుండి ఇక్కడ మనకు ఎక్కడైతే ఈ కుట్టు ఉందో ఈ కుట్టు వరకు మనం ఈ విధంగా పెట్టేసుకుందాం. ఒకవేళ మనం చంక కరెక్ట్ గా లేదు అంటే తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఎక్కడి వరకు ఉంది అనేది నార్మల్ గా మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఇలా రెండుగా చేసుకొని కరెక్ట్ గా ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి ఎక్కడైతే ఖర్చు ఉందో ఆ ఖర్చు దగ్గరికి కరెక్ట్ గా ఫోల్డ్ చేసుకొని ఇది కొంచెం లోపలికని ఇక్కడ లైన్ తీసుకుందాము. ఇదిగో ఇలా కొంచెం ఖర్చుకి వదిలిపెట్టుకుంటూ ఇలా రౌండ్గా మనం ఈ విధంగా గీసుకోవాలి. ఓకే, ఇక్కడ కొంచెం ఇలా డౌన్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు షోల్డర్ జారకుండా ఉండడానికి. ప్లస్ ఇక్కడ ఖర్చుకి ఇంత వదిలిపెట్టేసినాం కదా, ఇక్కడ కూడా ఇది కరెక్ట్ కుట్టు ఇక్కడ ఖర్చుకైతే ఇలా తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ నుండి కరెక్ట్ గా ఈ పొజిషన్ లో మనకు చంక ఎంతనో తెలియాలి అంటే ఇక్కడ నుండి ఇలా ఒక మార్కింగ్ తీసుకుంటే మనకు చంక ఎంత వరకు ఉందో కూడా తెలిసిపోతుంది. ఇదిగోండి ఇక్కడ నుండి కరెక్ట్ గా ఇప్పుడు ఇది ఎంత లూజ్ ఉంది అనేది ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు చూద్దాము, మనకు 36 బ్లౌజ్ కదా, ఇదిగోండి 9 మనకు 18 కరెక్ట్ గానే వచ్చింది మనకు. ఇదిగోండి ఇప్పుడు ఎక్కడెక్కడైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ ఒక లైన్ అయితే గీసేసుకుందాం. ఇదిగోండి ఖర్చుకి మనకు 2 ఇంచెస్ తీసుకుందామా, 1.5 ఇంచ్ తీసుకుందామా, లేదు ఒక 1 ఇంచే తీసుకుందామా అనేది మన ఇష్టం. మాక్సిమం అయితే ఒక 2 ఇంచులు అయితే పెట్టుకుంటే కరెక్ట్ గా వస్తుంది. చూడండి ఈమె నెక్ వచ్చేసి ఇక్కడ బ్రాడ్ గా ఉంది, ఇక్కడనేమో కొంచెం తక్కువగా ఉంది. అంటే ఇది షోల్డర్ జారకుండా మనకి ఎంత తీసుకుందాం, 4.5 తీసుకుందాం. చూడండి ఇక్కడ 4.5, ఇక్కడ 2 ఇంచులు తీసుకుందాము, మిగతాది 2.5, ఇక్కడ 3 ఇంచులు. ఇక్కడ నుండి 2 నుంచి 3 వరకు ఈ విధంగా మార్క్ చేసుకొని ఇందులో మనం నెక్ గీసుకుంటే కింద బ్రాడ్ వస్తుంది, పైన షోల్డర్ జారకుండా ఉంటుందన్నమాట. సో నీట్ గా బ్రాడ్ నెక్ తోటి రౌండ్ గా మనకు ఈ విధంగా వస్తుంది. నెక్ అనేది చాలా నీట్ గా కూడా ఉంటుంది. ఇక్కడ మనకు తన చంక పాయింట్ వచ్చింది కదా, అక్కడ నుండి ఈ విధంగా అయితే మార్క్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనకు చంక డౌన్ ఎంత తీసుకున్నాము, 5.5 అంతే, 5.5 తీసుకున్నాం. 5.5 తీసుకున్నాము. ఇప్పుడు మనకు ఇది 9 వచ్చింది కదా, ఇది కూడా మనకు 9 వస్తుందా లేదా ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. ఇదిగోండి కరెక్ట్ గానే 9 వచ్చేసింది మనకి. ఇదిగోండి లైన్ కరెక్ట్ గా వచ్చింది. అంటే మనం వీళ్ళకి కుట్టిన సైజ్ బ్లౌజ్ కూడా మనకు కరెక్ట్ గానే ఉంది కాబట్టి మనం ఇక్కడ నుండి హైట్ తీసుకున్నా కానీ కరెక్ట్ గానే వచ్చింది. సో ఈ మెజర్మెంట్ అయితే కరెక్ట్ గా ఉంది. ఇక్కడ కొంచెం డౌన్ గా అనిపించింది, అందుకే నేను ఈ విధంగా తీసుకున్నాను. ఇలా కట్ చేసుకునేటప్పుడు నీట్ గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం మళ్ళీ కటింగ్ అయితే చేసుకోం కాబట్టి ఒకటేసారి కట్ చేసుకునేటప్పుడు నీట్ గా అయితే కటింగ్ చేసుకోవాలి, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాదు. ఇక్కడ మనకి ఇదిగోండి ఇప్పుడు ఇలా డాట్ పెట్టడం వల్ల ఏమైతుందంటే చూడండి, ఇక్కడ డాట్ పెట్టడం వల్ల ఇది కొంచెం కిందకు వచ్చేసింది. సో ఇలా కిందకి రాకుండా ఉండాలి అంటే ఇదిగోండి ఇక్కడ నుండి ఇది చూసుకోవాలి. ఫస్ట్ ఇది చూసుకొని ఎక్కడి వరకు అయితే ఇలా క్రాస్ గా ఉందో అక్కడ వరకు మనం దాన్ని డౌన్ చేసేయాలి. ఏమైంది
కార్నర్ కి కుట్టే నీట్ గా, కార్నర్ కి ఇలా ఇలా చూసుకోవాలి. ఇది దీనివల్ల చాలా ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకు ఇక్కడ సైడ్ అంటే మనకు చంక కింది భాగం నుంచి నడుము వరకు కూడా ఎక్కువ తక్కువ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ ముడతలు అనేవి రాకుండా ఇది కవర్ చేస్తుంది అనమాట. చాలా కిందికి వెళ్ళి కొందరికి ముడతలు వస్తుంటాయి, సో ఆ ముడతలు రానియకుండా కూడా కవర్ చేస్తుంది. బాగున్నానండి. హాయ్ అమ్మా జ్యోతి, థ్యాంక్ యూ. ఇదైతే చాలా నీట్ గా వస్తుంది. అయితే వాళ్ళు నెక్స్ కొంచెం డిఫరెంట్ గా పెట్టమన్నారు, సో నేను కూడా నెక్స్ డిఫరెంట్ గా పెట్టాలి అంటే ఇదిగోండి కొంచెం చేంజెస్ చేసుకుందాము. ఈ నెక్ వచ్చేసి మనం రౌండ్ గా తీసుకుందాము. ఈ లోపల నెక్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంది కదా, కొంచెం ఇలా షేప్ చేసుకుందాం ఇలా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ నెక్ కూడా కొంచెం డిజైన్ చేంజ్ చేయమన్నారు. సో కింద నెక్ వచ్చేసి అంటే ఇది నార్మల్ క్లాత్ కాబట్టి దీనికి రౌండ్ నెక్కే పెడతాను. ఓకే, ఇప్పుడు ఇది గ్రీన్ కలర్ది. ఇలా ఒకటి ఇక్కడ నాట్స్ పెట్టుకుంటే నెక్ కూడా బాగుంటుంది. ఇలా కొన్ని మనం అన్ని నెక్స్ ఒకటిలా కాకుండా వేరే నెక్స్ మనం కటింగ్ అయితే చేసుకుందాం. అయితే నెక్ ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి నెక్ అయితే లాస్ట్ కట్ చేస్తాను నేను. ఇప్పుడు నార్మల్ గా ఇక్కడ నుండి అయితే కట్ చేస్తాను. ఒకటి రౌండ్ నెక్ కాబట్టి ఈ రౌండ్ నెక్ అయితే ఫస్ట్ కట్ చేస్తాను. చూడండి ఎంత రౌండ్ గా వచ్చింది. ఇక్కడ కొంచెం ఒక 2 పాయింట్స్ అంత కిందికి మనం దించుకుంటే మనకు షోల్డర్ అనేది జారదు, మంచిగా టైట్ గా పట్టేస్తుంది. ఇంకా భుజాల దగ్గర కూడా నీట్ గా కనబడుతుంది. ఇదిగోండి ఒక్కొక్క ఆమ్ రౌండ్ బట్టి మనం ఆమ్ డౌన్ తీసుకోవాల్సి వస్తుందండి. అందుకే ఇప్పుడు 5.5 మనం ఇక్కడ బ్రాడ్ గా పెట్టుకున్నాం కాబట్టి ఇది కొంచెం తక్కువగా చేసుకొని ఇది కొంచెం ఎక్కువగా చేసుకున్నాం. చూడండి, ఒకవేళ ఇది కూడా బ్రాడ్ గా ఉండి ఇది కూడా ఇంత డౌన్ గా ఉండి ఇది కూడా ఇలా మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి షోల్డర్ అనేది జారిపోతుంది, సెట్ అవ్వదు, బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు. సో మనం బ్రాడ్ నెక్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి, ఇంకా షార్ట్ నెక్స్ ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి అనేది మనం నేర్చుకునేటప్పుడే మీకు కరెక్ట్ గా నేర్చుకున్నారనుకోండి మీకు తేడా రాదు. ఒకవేళ మీరు అన్ని నెక్కులకు కూడా ఒకటేలాగా కట్ చేసి అనుకోండి, అన్ని సైజులకు కూడా ఒకటేలాగా కట్ చేసి అనుకోండి, అప్పుడు మనకి చంక కింద ముడతలు, ఇంకా షోల్డర్ జారిపోవడము, నెక్ బ్రాడ్ అవ్వడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఏ సైజ్ వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి, బాడీ మెజర్మెంట్స్ కూడా మనకు అలాగలాగా ఉంటాయి కాబట్టి మనం అందరికీ ఒకటేలాగా మార్కింగ్ అయితే వేయలేము, కటింగ్ చేయలేము. సో కొన్ని వ్యక్తులకి మాత్రమే ఒక్కలాగా ఉంటుందండి, కొంచెం హైట్ కొంచెం పర్సనాలిటీ నార్మల్ గా ఉన్న వాళ్ళకి ఒకేలాగా ఉంటుంది. కానీ కొందరికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, కొందరికి పొట్టిగా ఉంటారు, కొందరికి చెస్ట్ ఎక్కువగా ఉండి చేతులు చిన్నగా ఉంటాయి, చంక దగ్గర చిన్నగా ఉంటుంది, చంక చాలా తక్కువగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనకు బ్లౌజు మనం చెస్ట్ ని బట్టి మనం చంక రౌండ్ అలాంటివి తీసుకుంటే కూడా మనకి బ్లౌజ్ ప్రమాదం, హెవీగా అయిపోతుంది. అయితే నేను మొన్న రీసెంట్ గా ఒక బ్లౌజ్ కుట్టినండి. ఆ బ్లౌజ్ వచ్చేసి ఆమె హ్యాండ్స్ కూడా కొంచెం లూజ్ ఉన్నాయి, నాకు తెలియదు, సైజ్ బ్లౌజ్ ఇచ్చి వెళ్ళారు వాళ్ళు, వేరే వాళ్ళు వచ్చి. నేను ఆ బ్లౌజ్ ప్రకారమే నేను కుట్టినాను. అది హై నెక్ బ్లౌజ్. ఆ హై నెక్ బ్లౌజ్ ఏమైంది, మనకు మనం షోల్డర్ ఎంత ఉంటుందో మనం ఆమ్ రౌండ్ కూడా అంతే తీసుకోవాలి హై నెక్ బ్లౌజ్లకి. సో ఆమ్ రౌండ్ ఎక్కువ అయ్యేసరికి కొంచెం లూజ్ గా అనిపించింది, హ్యాండ్స్ దగ్గర ఉంగలు రావడం అలా వచ్చింది. అట్లాంటిది ఒక వ్యక్తిని చూసే మనం కుట్టాలి, వాళ్ళు ఇచ్చిన సైజుని బట్టి కుడితే మటుకు అది కరెక్ట్ గా ఉంది అన్న మనం హై నెక్ కుట్టుకోవడం వల్ల మనకి ఇబ్బంది అయిపోయింది. అందుకే ఎప్పుడు కానీ ఒక బ్లౌజ్ కుట్టించే వాళ్ళు వస్తేనే చాలా బాగుంటుందండి.
నా అడ్వైజ్ అయితే అదే. వేరే వాళ్ళతో పంపించి కరెక్ట్ గానే ఉంది కుట్టండి అని అంటే మాత్రము కొన్ని బ్లౌజులకి అయితే చాలా తేడా అవుతుంది. నా విషయంలోనైతే ఇట్లా తేడా అయింది. మరి మీ విషయంలో ఎప్పుడన్నా అయిందా కాలేదా అనేది నాకు తెలీదు. బ్యాక్ పార్ట్ ఇది క్రాస్ కటింగ్ కాబట్టి నేను క్రాస్ అనేది ఇట్ సైడ్ ఇలా వేయకుండా నేను ఇట్ సైడ్ మన హ్యాండ్ సైడే ఉండేలాగా ఇటైతే వేసుకున్నాను. జస్ట్ ఇక్కడ నుండి తీసి ఇలా క్రాస్ అయితే వేసుకున్నానండి. ఓకే, హాయ్ అండి. హాయ్, థ్యాంక్ యూ అమ్మా. రోజు లైవ్ ఉంటుంది. లైవ్ లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగొచ్చు, నేను చెప్తాను. అండ్ ఇంకా క్రాస్ కటింగ్ బ్లౌజ్, ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్, ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా నేను పెడుతుంటాను. తప్పకుండా మీకు ఎలాంటివి కావాలో నాకు అడగండి, నేను ఖచ్చితంగా మీకైతే చూపించడానికి ట్రై చేస్తాను. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి. వీళ్ళు కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, కొంచెం షార్ట్ గా ఉండి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి నెక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇదిగోండి, చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఈ నెక్ ఎంత ఉందో నేనైతే ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ ఇదిగోండి, ఇలా కరెక్ట్ గా మార్కింగ్ చేసుకొని రౌండ్ గా ఇక్కడ డాట్కి మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ క్రాస్ బెల్ట్ కి మార్కింగ్ వేసుకున్నాను. అయితే ఈ డాట్కి క్రాస్ బెల్ట్ కి కలిపి ఇక్కడ కూడా మార్జింగ్ ఒక 3 ఇంచ్ దీనికి కిందికి ఎక్కువ వేసుకోవాలి. అప్పుడు మనకు మార్జింగ్ అనేది ఇందులో అవుతుంది. అంటే ఇది కరెక్ట్ పాయింట్. ఓకే, ఇప్పుడు వచ్చేసి వీళ్ళ చెస్ట్ పాయింట్ ఎక్కడుంది, ఇదిగో ఇక్కడ నుండి కరెక్ట్ గా ఇలా పట్టేసుకొని వీళ్ళ చెస్ట్ పాయింట్ ఎక్కడుందో నేనైతే ఈ విధంగా సెట్ చేస్తాను. చూడండి, ఇదిగో ఇక్కడ సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంది. ఇదిగోండి, ఇక్కడ నేను వీళ్ళ చెస్ట్ పాయింట్ ని మార్కింగ్ చేశాను. ఇక్కడ నుండి ఈ చెస్ట్ పాయింట్ ఎత్తు ఎంత ఉంది అనేది ఇక్కడ పట్టుకొని ఈ ఎత్తును కూడా మనము ఈ విధంగా చూసుకోవాలి. ఇదిగో ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు ఈ డాట్ పాయింట్ ఎక్కడ ఉంది, ఈ డాట్ పాయింట్ ఎక్కడ ఉంది, ఈ డాట్ పాయింట్ ఇక్కడ సైడ్ ఇక్కడ వచ్చింది మనకు. అలాగే ఈ కుట్టు ఎంత వరకు వస్తుంది, ఈ కుట్టు ఇక్కడ వరకు కరెక్ట్ గా వస్తుంది. అయితే ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ డాట్ పెట్టుకుంటే ఆ 1/2 ఇంచ్ కూడా కరెక్ట్ గా సెట్ అవుతుంది కాబట్టి ఇదిగోండి, ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఎక్కువ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నుంచి ఇలా కిందికి ఇక్కడ మనకు 4th డాట్, 3 డాట్స్ అయిపోయినాయి, ఇది 4th డాట్. అండ్ ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ కి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది క్రాస్ బెల్ట్ కి ఇక్కడ వరకు. సో ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఒక క్రాస్ బెల్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఖర్చుకి ఇలా తీసుకున్నాం. ఇక్కడ నుండి ఇప్పుడు మనకి ఇక్కడ డాట్కి కూడా మార్జిన్ కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ మనం ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు డాట్ పాయింట్ వచ్చింది. ఇక్కడ నుండి 4 ఇంచెస్ అయితే మనం తీసుకుంటాం కదా, ఎగ్జాక్ట్ గా 4 ఇంచెస్ ఉంది. ఇదిగోండి, ఇక్కడ నుంచి 10 ఇంచెస్ మనకి డాట్ పాయింట్ వచ్చింది. ఇది 3 ఇంచెస్ కరెక్ట్ గా ఉంది. షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ 1 ఇంచ్ మనం పెట్టుకొని ఈ విధంగా డాట్ మార్కింగ్ వేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి కూడా మనకు ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ కిందకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుండి మనకి మూల కావాలి. అయితే చాలా మటుకు అందరూ ఇలా రౌండ్ గా గీస్తుంటారు. నా కటింగ్ లో అలా కాకుండా ఇలా పర్ఫెక్ట్ గా షేప్ నీట్ గా వచ్చేలాగా ఇలా ఉంటుందండి. చాలా బాగా వస్తుంది. ఇలా ఉంటుంది. మనం డాట్కి ఇలా తీసుకున్నప్పుడు షేప్ అనేది కరెక్ట్ గా మనకు వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా ఇక్కడ నుండి చూసారు కదా ఎంత కరెక్ట్ గా ఈ షేప్ అనేది వచ్చిందో. ఇలా వస్తుంది. క్రాస్ బెల్ట్ పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోతుంది అనమాట. చెస్ట్ క్రాస్ బెల్ట్ లోపల పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోతుంది. ఇది షేప్ కూడా పర్ఫెక్ట్ గా షార్ప్ గా నీట్ గా వస్తుంది. అందుకే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఇలా నీట్ గా వస్తుంది. క్రాస్ బెల్ట్ కూడా మనకి అందంగా కనబడుతుంది. ఒక్కొక్క బ్లౌజ్ కి క్రాస్ బెల్ట్ అనేది ఇలా స్ట్రైట్ పీస్ లాగానే ఉంటుంది. చూడండి, ఇలా స్ట్రైట్ పీస్ లాగానే ఉంటుంది. కానీ మన కటింగ్ లో ఇలా క్రాస్ బెల్ట్ వచ్చేసి షేప్ ఉంటుంది. చూసారు కదా, ఇలా షేప్ వస్తుంది. కొందరు కటింగ్ లో ఇలా ఉంటుంది. సో ఇది చాలా నీట్ గా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ షేప్ కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ నుండి మిడిల్లో ఒక డాట్ పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ ఒక డాట్. దీనికి కరెక్ట్ పొజిషన్ లా ఇక్కడ మనకు ఒక డాట్. ఈ ఎవ్రీ డాట్ కి కూడా 2 ఇంచెస్ మార్జిన్ తోటి పెట్టేసుకోవాలి. ఇది దీనికి 2 ఇంచెస్, దీనికి 2 ఇంచెస్, ఇక్కడ కూడా
ఇక్కడ కూడా ఒక 2 ఇంచెస్ మార్జిన్ తోటి ఇలా పెట్టేసుకోవాలి. షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ షేప్ అనేది. ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం చేయండి. ఎంతో మంది రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. లైక్ చేయడం వల్ల మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో వాళ్ళకి కూడా వైరల్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ ఇటు సైడ్. సో మనం ఎక్కువగా తీసుకుంటే ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి మనకి ఇలా. సో నేను ఏం చేసినానంటే కొంచెమే ఒక 1 పాయింట్ ఒక 1 పాయింట్ అంతా ఇదిగోండి, ఇక్కడ ఒక 1-2 పాయింట్స్ అంతా ఇలా తీసుకున్నాను. ఎందుకంటే మనకు షోల్డర్ జారకుండా టైట్ గా పట్టేయడానికి. ఇది ఇక్కడ కూడా ఒక 2 పాయింట్స్ అంతా, ఇదిగోండి 2 పాయింట్స్ అంతా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా. డౌన్ కటింగ్ కూడా ఎక్కువగా ఏం తీసుకోవద్దు. వీళ్ళకు చెస్ట్ కొంచెం ఎక్కువనే ఉంది కాబట్టి అవసరం లేదు. ఫోల్డింగ్స్ కూడా ఏం రావు. జస్ట్ ఒక 2 పాయింట్స్ అంతానే నేను ఇక్కడ నుండి కూడా ఇక్కడ వరకు తీసుకున్నాను. ఇక్కడ మనము అంటే 2.5 3 అలా తీసుకుంటే మటుకు ఒక 1/2 ఇంచ్ మనం ఇక్కడికి చేసుకోవాలి. చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా షోల్డర్ అనేది మనం 2.2 ఇంచెస్ పెట్టుకున్నప్పుడు షోల్డర్ అనేది జారదు. బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి నెక్ సైడ్, సో జారదు. అందుకే మళ్ళీ ఇది కూడా ఇంకా 1/2 ఇంచ్ నేను పెట్టిన ప్రతి కటింగ్ లో కూడా కొంచెం ఎక్కువగా చూపిస్తున్నాను కదా. ఒకవేళ అలాంటి అంటే 2 పెట్టుకొని కూడా మళ్ళీ ఇంతనే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఫోల్డింగ్స్ వస్తున్నాయి అనమాట. ఇలా వస్తాయి అనమాట. ఇలా గుంజి పట్టినట్టుగా అవుతుంది. సో అలా ఉండకుండా నీట్ గా రావాలి అంటే ఒక్క 2 పాయింట్స్ అంతానే ఇక్కడ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ 2 పాయింట్స్ అంతా తీసుకొని సేమ్ మనం ఇందాక తీసుకున్నాం కదా డౌన్, సేమ్ అంతే డౌన్ తీసుకుంటే మనకు షోల్డర్ అనేది ఇప్పుడు నాట్స్ లేకుండా షోల్డర్ అనేది జారదు, చాలా నీట్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి, నేను తప్పకుండా మీ డౌట్ కి క్లియర్ చేస్తాను. చాలా బాగుంటుందండి, పర్ఫెక్ట్ గా ఉంటుంది కటింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఖర్చు అనేది తక్కువగా ఉంది. అంటే కొందరికి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇదిగోండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం ఎక్కువగా తీసుకొని ఇలా స్ట్రైట్ గా అయితే గీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఇలా. కొందరికి అయితే రాదండి, మాక్సిమం ఎక్కువ మటుకు రాదు, కానీ చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి మటుకు ఈ విధంగా వస్తుంది. సో ఇది మాత్రం చూసుకోవాలి. ఇదిగోండి ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ గా, వాళ్ళు ఎలా ఉంటారంటే దగ్గరకిగా ఉంటుంది. వాళ్ళ బాడీ వచ్చేసి చిన్నగా కొంచెం షార్ట్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ విధమైన కటింగ్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. చాలా నీట్ గా కూడా ఉంటుందండి. కుట్టేటప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. మన కటింగ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఫస్ట్ టైం చూసే వాళ్ళు నా వీడియోస్ చూడండి, నా లైవ్ చూడండి. నా లైవ్ స్ట్రీమ్ లో కూడా చాలా మీకు కటింగ్స్ ఉంటాయి. చాలా నీట్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. తప్పకుండా మీరు లైవ్ కూడా చూడండి. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్నిటికీ మార్కింగ్ పెట్టేసుకుంటేనే మనకు కుట్టే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఫాస్ట్ గా కూడా వర్క్ అవుతుంది. నేనైతే అందరికీ ఇలాగే పెట్టిస్తాను మన వాళ్ళకి. ఇదిగోండి, ఇప్పుడు మనం దీనిపైన వేసి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా మీకు సెట్ అయిపోయింది. చూసారు కదా, ఏది కూడా ఎక్కువ తక్కువ లేకుండా పర్ఫెక్ట్ గా షేప్ లో ఈ ఫ్రంట్ కూడా అండ్ క్రాస్ బెల్ట్ కూడా చూడండి. నేను ఏం సెట్ చేయలేదు, జస్ట్ ఇలా పెట్టాను. ఎలా ఉంది? ఇలా మనకు కరెక్ట్ గా వచ్చినప్పుడు బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఈ కటింగ్ అయితే మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి.